అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే లెమన్ గడ్డి చూపిస్తున్నాను. ఈ మొక్క చాలా మంచిదండి మనకి ఇంట్లో ఉండడం. నాకైతే మొక్కలు చాలా ఇష్టం. ఇలా విలువైన మొక్కలు మాత్రమే పెడుతూ ఉంటాను. ఇది లెమన్ గడ్డి. చిన్న దుబ్బు పెట్టామనుకోండి, ఒక దుబ్బులాగా ఏర్పరిచి, ఇదిగో చూసారా, ఇలా ఇలా ఉన్నాయి కదా ఇన్ని మొక్కలు. ఇది ఒకటి విడదీసి పెట్టామనుకోండి, ఇలా పెద్దగా వచ్చేస్తుంది. ఇందులో పెట్టింది చిన్నదనమాట. ఇది దేనికి పనికి వస్తుంది అనుకుంటున్నారా? ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలకపోవచ్చు. ఏముందండి, తల దిమ్ముగా ఉందనుకో, చక్కగా ఒక కప్పు టీ తాగాలి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇవి ఒక గడ్డి పరక ఇలాగా ఇది చూసారా, ఇప్పుడు కోసాను నేను. ఇంతే, ఒకటే, ఒక కప్పు టీకి ఒక గడ్డి పరక వేసి టీ మరిగించేసి చక్కగా తాగేమనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి మంచి హుషారు వచ్చేస్తుందండి. తలపూట అనేది ఎగిరిపోతుంది. మరి ఇది నేను చేస్తాను, ఇది నా అనుభవం. లేదు, మీరు లెమన్ గడ్డి నీళ్ళు తాగాలి అనుకున్నారనుకోండి, కప్పున్నర నీళ్లు పోసి మరి కప్పు అయ్యే వరకు మరిగించాలి ఒక గడ్డి పరకేసి. ఆ నీళ్లు తాగారనుకో, స్మెల్కి మంచి ఎనర్జీ వస్తుందండి, మంచి ఆరోగ్యం. ఇది పిల్లలకి పాలిస్తాం కదా, ఆ పాలల్లో ఒక గడ్డి పరకేసి మరిగించి పాలు ఇవ్వండి పిల్లలకి. మంచిగా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. మొక్కలంటే నాకైతే చాలా ఇష్టం. మరి మొక్కలు ఇచ్చే ఆనందం మనుషులైతే ఇవ్వరండి. మొక్కలు పెట్టుకోవాలి మనం, విలువైన మొక్కలైనా పెట్టుకోవాలి, సోటు లేకపోతే. నేను ఇంతకుముందు వీడియోల్లో మొక్కల గురించి చాలా వీడియోలు పెట్టాను, చాలా బాగా చూశారు. మరి నాకున్న కొంచెం చోట్లోని ఎండ అయితే సహకరించదు, కానీ చాలా రకాల మొక్కలు పెట్టుకుంటాను, ఒకటే రకం కాకుండా. అంటే మనకి ఏదో పెట్టేసుకున్నామని కాకుండా అవి విలువైన మొక్కలు పెట్టుకుంటాను. వాటి వల్ల గాలి వచ్చేది కానీ, అవి ఉపకారం అయ్యేవి కానీ. బిర్యానీ ఆకు చెట్టు, లవంగం చెట్టు, ఇలాచీ చెట్టు, ఇలాగ మరి లెమన్ గడ్డి ఇంకా నాకు ఉన్నాయి. అవి చూపిస్తాను మీకు. ఇది ఒకటే చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఇది పచ్చిగా ఉండగా టీలో వేసుకోవచ్చు, పాలలో వేసుకోవచ్చు, నీటిలో వేసుకోవచ్చు. మరిగించుకుని తాగితే మనకి మంచి ఎనర్జీ, తలపూట తగ్గుతుంది, పిల్లలకు కూడా మంచిది అని చెబుతున్నాను కదా. మరి ఇంత గడ్డి వచ్చేసింది కదా, ఎక్కువ చక్కగా మెల్లగా ఇలాగా గడ్డి పరకలు తీసుకుని ఇలాగా ఈ గడ్డి పరకలు సగం అన్నా తీసేసుకుని మనం ఏం చేయాలి అంటే ఎండబెట్టేసుకోవాలి. ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకోవాలి. లేదు అనుకోండి, కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎండిపోయినట్టు అయిపోతాయి. మరి స్మెల్ కానీ రుచి కానీ కోల్పోదు. చక్కగా ఎండిగడ్డి కూడా వేసుకుని మనం టీ పెట్టుకోవచ్చు, పాలు కాసుకోవచ్చు, నీళ్ళు కాసుకోవచ్చు. అంత మంచిదండి, ఇది చాలా మంచిది. ఎప్పుడో కొన్నాను నేను ఈ చిన్న సైజుది. మొన్న ఈ మధ్యకాలంలో 2 మాటలు ఎత్తుగా పెద్దగా ఉంది కదా, పెట్టేయచ్చు అనేసి తెచ్చేసాను రేట్ ఎక్కువ పెట్టి. కానీ అది నిలబడలేదు. దీనికి ఎండ కూడా తగలాలి. కొన్ని మొక్కలకి మరి మొక్కలకి ఎండ తగలకూడదు అనే మొక్కలకు కూడా కొంచెం ఎండ తగలాలి. అవే మరి వాటికి బలం మొక్కలకి. కానీ మనకి మనుషులు ఇవ్వలేని ఆనందం మొక్కలు ఇస్తాయండి, ఇది నేను చెప్పగలను. మనం బాధపడుతుంటే ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తారు మనుషులు, మన వాళ్ళే. మొక్కలు మనకి బాధ కలిగింది, ఏదో మనసు బాగాలేదు అనుకోండి, వెళ్ళి ఆ మొక్కల దగ్గర కూర్చునేటప్పటికి ఇది మనం పెట్టిన మొక్క, పెట్టినప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అని ఆ ఆనందంలో ఈ బాధ మర్చిపోతాం. నేనైతే అలానే చేస్తాను, నాకైతే ఆ అనుభవం ఉంది, అందుకే నేను చెప్పగలుగుతున్నాను. చూసారు కదా, నచ్చింది కదా, చూసారా. మరి ఎక్కువ మాట్లాడి చేసేస్తే ఎంత ఎక్కువైపోయి మీరు చూడట్లేదు కదా. మొదలు చూసారా ఎలా ఉందో. ఆ ఆకు తెంపిన తర్వాత చెయ్యి స్మెల్ చూసుకున్నా కూడా మరి అదేంటో కానండి, చాలా బాగుంటుంది. టీ పెట్టుకుని తాగేమనుకోండి, టీ మంచి స్మెల్ వస్తుంది. తలపోటు వస్తుంది, తలదిమ్ము అంటే చక్కగా ఒక గడ్డి పరక వేసుకుని టీ పెట్టేసుకుని తాగేస్తానండి. ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా పెట్టిస్తే ఏం వేసారండి టీలో, ఇంత బాగుంది, ఎంత మంచి స్మెల్లో అని అడగటం కూడా జరిగిందండి. మరి అలాగా పెట్టుకోవటానికి మనం ఇలా పెంచుకుంటే చక్కగా కుండీలో కూడా ఎక్కువగా పెరుగుతుంది. చూసారు కదా ఎంత బలంగా పెరిగిందో. కొంచెం నేను ఇచ్చే పోషకాలు అలాంటివి, నేను కాంపోస్ట్లో అవి తయారు చేసి వేసేస్తూ ఉంటాను. మరి అందుకే ఇంత అందంగా ఇంత బాగా పెరుగుతాయి. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారండి, చూసిన వారు ఎందుకు లైక్ చేయట్లేదు? 10 మాటలు నేను అడుగుతున్నాను. పెద్దగా వచ్చేస్తే వీడియోలు చూడరు కదా, అందుకు చిన్నగానే పెడుతున్నాను. చూసేయండి, చూసి లైక్ చేయండి.